నమస్తే అండి, నేను రజాక్. నేను ఒక 2 days బ్యాక్ ఒక పోల్ పెట్టడం అయితే జరిగింది. ఎవరి పాలన బాగుంది అని చెప్పేసి ఈ పోల్ యొక్క ఉద్దేశం. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం అయితే జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి పాలిస్తున్నటువంటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలన ఉద్దేశించి ఆయన ఫోటో, అదేవిధంగా సంవత్సర కాలంలో, సరే ప్రీవియస్ ది పక్కన పెట్టండి, సంవత్సర కాలంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందని చెప్పేసి నేను పోల్ పెడితే దాదాపు 4100 ఓట్లు పోల్ అవగా దాంట్లో 87% వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందని, కేవలం 13% మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని చెప్పేసి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అంటే చివరాఖరికి పాస్ మార్కులు కూడా తెచ్చుకునేటువంటి స్టేజ్ లో వైసీపీ పార్టీ ఉంది. చెప్తున్నా కదా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, చేసినటువంటి వాగ్దానాల ప్రకారం ఈ రోజు వాటన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా వెళ్తాంది. ప్రజల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఈ రోజుకి కూడా ఉంది. ఎక్కడ కూడా నెగిటివిటీ లేదనేది దీన్ని బట్టి క్లారిటీ అయితే వచ్చేసినటువంటి పరిస్థితి. మీరు అడగవచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టినారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టినారు. లెక్క ప్రకారం నా ఛానల్ వచ్చేసి, మన ఛానల్ వచ్చేసి మెజారిటీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. ఇప్పుడు నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు పడిపోతాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావచ్చు ఇంకెవరిది పెట్టకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టడం జరిగిందన్నమాట. అయితే పోలులో అతి దారుణంగా ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది. వచ్చే ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు రావడం కూడా కష్టం అనేది ఈ పోల్ ద్వారా అయితే అర్థమైపోయింది. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని పోల్స్ చేస్తే కనుక వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. మరి ముఖ్యంగా కూటమి పాలనపై ఈ రోజుకి కూడా ప్రజల్లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది. నెగిటివిటీ అయితే ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే రావడం లేదు, కనిపించడం లేదు.